హాయ్ మణిమంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు యోగేష్ ఛానల్. మన జీవితంలో ఎప్పుడు మనం తీసుకోవడమే జరుగుతుంది కానీ ఇవ్వడం అనేది జరగట్లేదు. ఒకసారి ఆలోచించారా? అంటే చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే మన నాన్నగారు మనకు ఎన్నో వస్తువులు కొనివ్వడం, లేదా అమ్మగారి ద్వారా మనం ఎన్నో పొందడం, లేదా అమ్మమ్మల నుంచి ఎన్నో పొందడం, లేదా సమాజం నుంచి ఎన్నో పొందడం, మనకు తెలిసిన బంధువుల నుంచి ఎంతో పొందడం. ఇది మనకి ఎలా ఉంటుందంటే తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. మనం దాన్ని ఒక ఫీల్డ్లో ఉంటాం. మనం ఇక్కడ విచిత్రం ఏంటంటే మన సబ్జెక్ట్లో ఇవ్వడంలో ఉన్నంత ఆనందం ఇంకో దేంట్లో లేదు. నువ్వు ఎందుకు ఇవ్వాలి? ఇతరులకు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు ఇవ్వడం వల్ల విశ్వం నుంచి అంతకంటే ఎక్కువ అందుకునేందుకు ఒక గొప్ప ప్రక్రియ. మీరు ఈ మధ్య గమనించారో లేదో, చాలా ఫంక్షన్లలో కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు మనకి. ఓకేనా? ఇంతకుముందు మనం ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం కట్నాల రూపంలో మనం చెల్లించేది. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే అవన్నీ మానేశారు. అంటే జనంలో కూడా మార్పు వచ్చింది. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది మొదలైంది. ఓకేనా? అదొక ట్రెండ్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. ఎందుకలా అంటే మీరు ఒక్కసారి గమనించండి. మీ ఇంట్లోనే ఒక ఫంక్షన్ జరిగింది, మీరు తీసుకోవడం కాదు. ఎప్పుడు కూడా మనం ఇవ్వడంలో మీరు మీకు తెలియకుండానే ఉన్నతత్వాన్ని ప్రదర్శిస్తూ విశ్వానికి తెలియజేస్తున్నారు కదా, నేను ఇచ్చే స్థాయిలో ఉన్నాను. బాగుందా లేదా? అవునా కదా? కాబట్టి ఇక నుంచి మనం ఇవ్వడం అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మీ యొక్క కాంప్లెక్స్లో ఉంది. ఆ కాంప్లెక్స్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఒగ్గుపడి చాక్లెట్ జేబులో పెట్టుకోండి. జస్ట్ ఇలా మీరు ఎందుకు వచ్చారు, ఎవరో పిల్లలు కనిపించారు, ఒక చాక్లెట్ ఇవ్వండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, చిన్నగా స్టార్ట్ చేయండి. ముందు చిన్న స్టార్ట్ చేయండి. ఓకేనా? అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఎవరింటికి వెళ్ళినా సరే కొన్ని స్థలాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఖాళీ చేతులతో పోవద్దు. ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఓకే, ఒక భగవంతుడు దేవుడు అట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ ఖాళీ చేతులతో వెళ్ళొద్దని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ నువ్వు ఇవ్వడంలో యు ఆర్ ద క్రియేటర్ నువ్వు తెలియజేస్తున్నావు. అంటే నీకంటూ నువ్వు నీకు తెలియకుండానే ఇవ్వడంలో ఒక గొప్ప ఆనందాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఒక సృష్టిని క్రియేట్ చేస్తున్నావు. ఓకేనా? అంటే నీకు తెలియకుండానే ఆ విశ్వం ద్వారా నీకు ఎన్నో సమకూర్చబడుతుంది. అందుకే మనము కేవలం వస్తువులు ఇవ్వడమే కాదు, మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్తామంటే థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పడం. అంటే కృతజ్ఞతల్ని ఇతరులకు చెప్పడం ద్వారా అంతకు వేల రెట్లు నువ్వు కృతజ్ఞతలు పొందడం. ఓకే, ఆశీర్వదించడం వల్ల నువ్వు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందడం. మన విశ్వం అనే సబ్జెక్ట్లో ఏదైతే ఇస్తామో అంతకు వేల రెట్లు నువ్వు పొందడం జరుగుతుంది. ఓకేనా? అలాగే మనం ఎంతోమంది బ్లెస్సింగ్ చేస్తుంటాం, అభినందనలు తెలుపుతుంటాం. ఆ అభినందనల రూపంలో కూడా కేవలం వాక్ అయినా సరే మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు అంతకు వేల రెట్లు పొందడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి ఏం చేస్తారంటే మీరు మ్యాక్సిమం ఎవరింటికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్ళండి. ఓకేనా? ఏటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీ ఆనందంగా ఫీల్ అవ్వండి. అప్పుడు ఏమవుతుంటే మీ జీవితంలో కూడా ఆనందం అనేది ఆస్వాదించబడుతుంది. ఓకేనా? ఇలా ఇవ్వడంలో ఉన్న అనేది ఒక గొప్ప ప్రక్రియని మెల్లిమెల్లిగా మీ జీవితానికి ఆపాదిస్తూ అలాగే మీ పిల్లలకు అలవాటు చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు పిల్లలకి ఏం నేర్పించామంటే టిఫిన్ బాక్స్లో కొన్ని స్నాక్స్ పెట్టించాము. మనం ఏం చెప్తామంటే పిల్లలకి మీరే తినాలి, ఇంకెవరికి ఇవ్వద్దు. ఓకేనా? అలాగే డబ్బులు కూడా మనం పిల్లలకి ఇచ్చేసి నువ్వే ఖర్చు పెట్టే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. అదేమైపోయిందంటే చిన్నప్పుడు ఆ పసి మనసులోనే, సబ్ కాన్షియస్ మైండ్లోనే మనం ఇతరులకు పంచుకొని తినద్దు అనే ఒక విషయాన్ని మనం నాటడం జరిగింది. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఇదే విషయం మీరు చెప్పారు, ఇంట్లో ఏదో పూజ చేశారు, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టారు, నైవేద్యం ప్రసాదంగా మారింది. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మీరే తింటారా, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతారా? అంటే పంచుకునే మనస్తత్వం అనేది మన సంస్కారం, అలాగే మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో నేర్పబడింది. అందుకే నీకున్నదాన్ని ఇతరులకు పంచుకోవడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక దేవుడు ఉత్సవాలు, లేదంటే ప్రతి సంవత్సరానికి సంవత్సరోత్సవాలు కానీ, లేదంటే కుంభాభిషేకాలు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తాయంటే నీకున్న సంపదను ఇతరులతో పంచుకొని తినడానికి మీరు గుడికి డొనేట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే మీకు అంతమంది జనాలు ఒక దగ్గర దొరకరు కాబట్టి ఓ గుడి ద్వారానో ఒక కార్యక్రమం ద్వారానో ఇతరులతో మనం పంచుకుంటాం మన సంపదని. కాబట్టి అప్పట్లో ఏంటంటే గొప్ప గొప్ప ధనవంతులు ఉండేది. ఏ కార్యక్రమం ఆ ఊళ్ళో జరిగినా సరే వాళ్ళ ఇంటికి ముందు వెళ్ళేసి, అయ్యా మీ చేతిని మాకు ఇవ్వండి, ఇస్తే మాకు చాలా బాగా జరుగుతుంది, ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకేనా? ఆ స్థానంలో మీరు ఉండాలని ఎందుకు అనుకోరు? అవునా కదా? ఆ స్థానంలో మీరు ఉన్నారంటే మీరు ఎక్కడున్నారు? ఇచ్చే స్థాయిలో ఉన్నారు తప్ప తీసుకునే స్థాయిలో లేరు. కాబట్టి మెల్లిమెల్లిగా తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మారిపోండి. వీలైనంత మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళండి, బహుమతులు తీసుకెళ్ళండి. పిల్లలు ఉంటే మంచి చాక్లెట్స్ కానీ, లేదంటే ఇంకేదన్నా కానీ, లేదంటే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు కానీ, స్వీట్లు కానీ, దక్షిణ కానీ, ఏదో రకంగా మీ యొక్క వచ్చిన ఇన్కంలో మీరు ఖచ్చితంగా 10% తీయాలి.
10% ఇవ్వాలి. ఎందుకంటే ఆ దశాంశ భాగం అనేది మీ జీవితంలో అంతకు వేల రెట్ల ఆనందాన్ని, సంతోషాన్ని, డబ్బుని వీటన్నింటినీ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయంలో నేను కూడా చాలా ప్రయోగాలు చేశాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. నేను నా జీవితంలో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇవ్వాలన్నప్పుడు నేను ఎన్నో దగ్గర ఇస్తున్నాను కదా. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, అక్కడ వాళ్ళకి ఇస్తున్నాను. అలాగే ఇంకో దగ్గర వెళ్తున్నాను, దానికి ఇస్తున్నాను. ఏదో చందాను వచ్చారు, దానికి ఇస్తున్నాను. అలా కాదు, అది ఎవరైనా ఇస్తారు. కేవలం మీ జీవితంలో ఇవ్వడం అనేది ఒక భాగంగా చేసుకోండి. అలా చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు వచ్చిన దాంట్లో ఒక 10% తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏ ఏ కార్యక్రమాలు రోజువారీ దినవారీ చేస్తుంటారో అలాగే ఈ కార్యక్రమం అనేది కూడా దీంతో పాటు స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను నా జీవితంలో నేను మొట్టమొదట ఇవ్వడం అనేది మొదలు పెట్టానో, అంటే నాకు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత 10% ఇవ్వాలని తెలిసిన తర్వాత నాకు డబ్బుకి ఎందుకు ఇబ్బంది అయింది అంటే, నేను డబ్బుని ఎప్పుడు ఇవ్వలేదు. ఓకేనా. నాకు కొన్ని వస్తువులకు ఇబ్బంది అయింది, అలాంటి వస్తువులు నేను ఎక్కడ ఇవ్వలేదు. ఇలాంటి నాకు నేను కొన్ని తెలుసుకొని మెల్లగా ముందు డబ్బుని ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా. ఏదో వచ్చినా సరే 10% తీసి ఇవ్వడం అనేది మొదలు పెట్టాను. జస్ట్ ఒక నెల రోజుల్లోనే నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు నేను నా యొక్క బిజినెస్లో నెలకు కొంత సంపాదించేది. ఈ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియలో భాగంగా నాకు అంతకు ఒక 10 రెట్లు ఎక్కువ రావడం మొదలైంది. ఆ తర్వాత ఆ 10 రెట్లోంచి మళ్ళీ ఇంకో 10% ఇవ్వడం మొదలు పెట్టాను. ఆ తర్వాత 100 రెట్లు రావడం మొదలైంది. అలా ఒకటిగా అన్ని దారులు ఓపెన్ అయిపోయినాయి, అన్ని దారులు తెరుచుకోవడం మొదలైంది. నా యొక్క వ్యాపారం అనేది ఇంకా చాలా పెద్ద మొత్తంలో పెరగడం జరిగింది. దాంతో ఏమైపోయింది, అంతవరకు ఉన్నటువంటి క్రెడిట్స్ అట్లాంటి ఏవేవైతున్నాయి అవన్నీ నేను క్లియర్ చేసుకోగలిగాను. కాబట్టి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అప్పులు బయటపడాలి, లేదు మీరు సంపాదించాలి, లేదా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నేను ఇచ్చే స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం వీలైనంత ఇచ్చే ప్రయత్నం చేయండి. దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇస్తారో అంతకంతకు మీరు పెరుగుతారు. మనం ఏమనుకుంటామంటే ఇస్తున్నప్పుడు తరుగుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు మీరు ఒకరికి ఇచ్చారు, వాళ్ళు ఇంకొకరికి ఇచ్చారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద మొత్తంలో పెరిగిపోతుంది. ఆ పెద్ద మొత్తం మీకు ఆశీర్వాదంగా లభించి మీ జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుతారు. డబ్బు పరంగా, ఐశ్వర్యపరంగా, సంపద పరంగా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరడానికి మీరు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.